నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. ఈ రోజు వార్తలతో మీ ముందున్నది తేజస్విని. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలపై సమీక్ష. అక్టోబర్ 4న ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయన్న టీటీడీ ఈవో శ్యామలరావు. పల్లెలను స్వర్ణ గ్రామాలుగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి డోలా. గ్రామ సభల ఉద్దేశం ఇదేనంటూ స్పష్టం. పర్యావరణ పరిరక్షణకు గణపతి మట్టి విగ్రహాలనే వాడండి. భీమవరంలో అవగాహనకు శ్రీకారం చుట్టిన నాయకులు. చిత్తూరు జిల్లా మారేడుపల్లెలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు. భార్యాభర్తలు మృతి చెందగా ఓ బాలుడికి తీవ్ర గాయాలు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. అక్టోబర్ 4వ తేదీన ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. సాలికట్ల బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఈవో శ్యామలరావు సమీక్ష నిర్వహించారు. అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నామని తెలిపారు. అలాగే వసతి గదుల సిఫార్సు రేఖలు, దాతలకు కేటాయింపు రద్దు చేశామని చెప్పారు. బ్రహ్మోత్సవాలు లడ్డూల కొరత లేకుండా 7 లక్షల లడ్డూలను అదనంగా ఉంచినట్టు తెలిపారు. అక్టోబర్ 8వ తేదీన సాయంత్రం 6 గంటలకు గరుడ వాహన సేవ ప్రారంభమవుతుందని తెలియజేశారు. వాహన సేవలు ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు, రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. ఈ సంవత్సరం శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుంచి 12 దాకా జరుగుతాయి. అలాగే ఉదయం 8 నుంచి 10 గంటల దాకా, అలాగే రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహన సేవలు జరుగుతాయి. అక్టోబర్ 8వ తారీఖున గరుడ వాహన సేవ సాయంత్రం 6:30 గంటలకి జరుగుతుంది. అక్టోబర్ 4వ తేదీన సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. పెద్ద శేషవాహన సేవలో పాల్గొంటారు. ఈ సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కనుక నార్మల్గా జరిగే ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు ఇవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. అలాగే లడ్డూల విషయానికి వస్తే లడ్డూలు బఫర్ స్టాక్లో ఉంచుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి దానికి కూడా తగిన ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. అలాగే భద్రతకు సంబంధించి టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం, అలాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రిక్ట్ పోలీసు అందరితో కూడా కోఆర్డినేట్ చేసుకుని ఈ భద్రతా ఏర్పాట్లు కూడా కరెక్ట్గా జరిగేలాగా ఏర్పాట్లు కోఆర్డినేట్ చేసుకుంటున్నాము. అదేవిధంగా గరుడ సేవ రోజు ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి అదనంగా భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్, అలాగే బ్రహ్మోత్సవాల కోసం ఒక ప్రత్యేకమైన సెల్ ఒకటి ఓపెన్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి వివిధ రకాల ఇంజనీరింగ్ పనులు చేయాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా ప్లాన్ చేయడం జరిగింది. అవన్నీ కూడా పనులు చురుగ్గా జరుగుతున్నాయి. తర్వాత భక్తులను ఆకట్టుకునేలా ఆ రోజుల్లో బ్రహ్మోత్సవాల రోజుల్లో విద్యుత్ దీపాలంకరణ చేయడం ఇవన్నీ కూడా చేస్తున్నాము. తర్వాత వాహన సేవలు వీక్షించేందుకు మాడవీధుల్లో పెద్ద డిజిటల్ స్క్రీన్లు కూడా ఏర్పాటు గురించి చర్చించడం జరిగింది. అవి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే సమయంలో అక్టోబర్ 4 నుంచి 12 దాకా కాటేజ్ దాతలకు గదులు కేటాయింపు ఉండదు. తిరుమలలో మనకున్న అకామిడేషన్ తక్కువగా ఉంది కాబట్టి గదులు తక్కువగా ఉన్నాయి కాబట్టి భక్తులని, అంటే ఇక్కడ వసతి దొరకని లేకపోతే గదులు దొరకని భక్తులు తిరుపతిలోనే ఉండేలాగా ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నాము, దొరకని వాళ్ళకి. అలాగే భక్తులు ఎక్కువ మంది వస్తారు కాబట్టి పారిశుద్ధ్య పనులు మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. అలాగే దానికి సంబంధించి అడిషనల్ అరేంజ్మెంట్స్, స్టాఫ్ని పెట్టుకోవడం ఎక్కువగా, తర్వాత అదనపు టాయిలెట్స్ పెట్టడం ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నాము. అలాగే అన్నప్రసాదాలు కూడా ఎక్కువ సంఖ్యలో ప్రొవైడ్ చేస్తాం కాబట్టి అక్కడ కూడా అదనంగా సిబ్బందిని తీసుకోవడం, అదనంగా
మెటీరియల్స్ ప్రొక్యూర్ చేసుకోవడం ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాము. క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి కూడా అన్నప్రసాదాలు, పాలు, అల్పాహారం ఇవన్నీ కూడా ఇబ్బంది లేకుండా ఆ అరేంజ్మెంట్స్ కూడా చేసుకుంటున్నాము. రాష్ట్రంలోని 13,326 గ్రామాల్లో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించడం ఒక చరిత్ర అని రాష్ట్ర మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. సిఎస్ పురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పల్లెలను స్వర్ణ గ్రామాలుగా అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు జరుగుతున్నాయని అన్నారు. పల్లెల్లో మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. 13,326 గ్రామ పంచాయతీల్లో స్వర్ణ గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసుకునే లక్ష్యంగా రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు ఇన్ని గ్రామ సభలు నిర్వహించడం ఒక చరిత్ర. ఈ చరిత్రకు ప్రోత్సహించినటువంటి నాంది పలికినటువంటి ప్రీతమ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, కాలువలు, అదేవిధంగా మంచినీళ్లు, ప్రతి ఇంటికి విద్యుత్తు, గ్యాసు, మనకి పంట కాలువలు, గోకులాల షెడ్లు, మేకలకి గొర్రెలకి షెడ్లు, అదేవిధంగా సామాజిక వనీకరణం, పొలాల అభివృద్ధి, ఇటువంటి వ్యక్తిగత పనులతో సహా అన్నింటి నిర్మాణాల్లో పూర్తి చేసుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చైతన్యంగా ఉన్నారు. గతంలో ఉపాధి హామీ పథకం ద్వారా చాలా అవినీతి, అక్రమాలు జరిగాయి. ఈ రోజున మేము మా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొన్ని సంతకాలు పెట్టారు. కష్టకాలంలో కూడా పెన్షన్లు పెంచి పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రమాదమైనటువంటి ల్యాండ్ టైటిల్ చట్టాన్ని కూడా రద్దు చేయడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ కోసం స్కిల్ సెన్సస్ చేయడం జరిగింది. యువతకి మనం 10 ఉద్యోగాల కోసం డిఎస్సి ద్వారా ఉద్యోగాల నోటిఫికేషన్ భర్తీ ఏర్పాటు చేయడం జరిగింది. మనం అన్నా క్యాంటీన్లు కూడా నిన్న 15వ తారీఖున తిరిగి ప్రారంభించుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాత అభివృద్ధిని, సంక్షేమాన్ని పరిగెత్తించి 2 కళలాగా సమపాలనలో తీసుకోబోయే ప్రభుత్వం మన ప్రభుత్వం ఉంది. విజన్ 2047 దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర అభివృద్ధికి ఈ రోజునటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వాల ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇందులో భాగస్వామ్యమైన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, సమస్యలు ఇంకా ఏమైనా ఉన్నా ఇది అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే. ఏ సమస్యలున్నా తీసుకొచ్చి గ్రామ సభలో చర్చించి వాటికి పరిష్కారం చూపెడతాం. ఈ ప్రాంతంలో జరిగినటువంటి భూమాఫియాని అరికెట్టే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. వినాయక చవితి ఉత్సవాలను పకడ్బందీగా అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో జిల్లాలో సజావుగా నిర్వహించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అన్నారు. తిరుపతి కలెక్టరేట్లో రానున్న వరసిద్ధి వినాయక ఉత్సవాల నిర్వహణ, నిమజ్జనం కార్యక్రమాలపై కలెక్టర్ ఎస్పీ సుబ్బారాయుడు అధికారులు శ్రీ వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీతో కలిసి సమన్వయ సమావేశం నిర్వహించారు. అలాగే మట్టి విగ్రహాలను వినియోగించేలా ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలంటూ అధికారులకు సూచించారు. మనకి ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి మన ఈ నిమజ్జన కార్యక్రమానికి ఏర్పాట్లకు సంబంధించి ఈ మీటింగ్ స్టార్టింగ్ ఫ్రమ్ ఫెస్టివల్ డే రోజు నుంచి చివరి రోజు వరకు ఇబ్బంది లేకుండా ఉంటుందనే ఉద్దేశం మున్సిపాలిటీస్ లో కానీ, ఆల్ అదర్ మండల్స్, టౌన్స్ లో కానీ, బిగ్ విలేజెస్ లో ఇవన్నీ వాళ్ళకు కూడా అప్లికబుల్. ఇందాక ఎస్పీ గారు చెప్పినట్టు అక్కడ మీ లెవెల్లో మీరు ఈ ఏర్పాట్లు చూసుకోవాలి కెపాసిటీని బట్టి. ఓకే, ఖచ్చితంగా విలేజెస్, ఎస్పెషల్లీ విలేజెస్ లో అండ్ టౌన్స్ లో స్టిల్ యాక్షన్స్ కింద ఉంటారు. లెట్ us నాట్ అలౌ దిస్. ఈ అకేషన్ రోజు అలాంటివి తీసుకురావద్దన్నా. ఇందాక కూడా ఉత్సవ కమిటీ నుంచి చెప్పారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ ద పార్టీస్, లెట్ ఎవ్రీబడి కమ్. అందరూ ఇదంతా ఒక మంచి కార్యక్రమం, మంచి ఉద్దేశంతో చేస్తున్నారు కాబట్టి వినాయక సాగర్ దగ్గర చుట్టుపక్కల మన దామినేడు, అదేవిధంగా మన చెన్నై గుంట అండ్ దెన్ గొల్లపల్లి, సో మిగతా ఊర్లలో కూడా ఏ చెరువులో జరుగుతుంది, ఎక్కడ జరుగుతుందని చూసుకొని మన విఆర్ఓ, విఆర్ఏ, అదేవిధంగా సచివాలయం సిబ్బంది అందరినీ కూడా అక్కడ మనం కాంట్రిబ్యూట్ చేసి పోస్ట్ చేయాలి. దెబ్బతినకుండా అది చూసుకోవాలనేసి మున్సిపల్ కార్పొరేషన్తో కూడా మేము తెలియజేస్తున్నాం. అది ప్రధానంగా తీసుకోవాలి. దాంతోపాటు రైనీ సీజన్ వర్షాకాలం ఉంది కాబట్టి ఈ ఉత్సవ విగ్రహాలు వెళ్ళేటప్పుడు కొన్ని వీధులలో వాటర్ నిలియకుండా మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖ వాళ్ళు కూడా కొంచెం ప్రత్యేక దృష్టి తీసుకొని ఎక్కడెక్కడైతే వాటర్ స్టాగ్నేట్ అవుతుందో అక్కడంతా కూడా గుర్తించి వెంటనే వాటర్ లేకుండా భక్తులకు విగ్రహాలు తీసుకుపోయే భక్తులు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా అది కొద్దిగా మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది అనేసి కూడా
అంటే యాజ్ యూజువల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారి నేతృత్వంలో ఇంజనీరింగ్, శానిటేషన్, ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అందరూ కలిసి ఖచ్చితంగా ఎప్పుడు ప్రతి సంవత్సరం వాళ్ళు చేస్తున్నటువంటి రోల్స్ అన్ని కూడా డ్రింకింగ్ వాటర్ అండ్ వాటర్ సప్లై టు ద బండర్ అవి కూడా చేసి ఫస్ట్ ఈ క్లీనింగ్ కూడా ఒకసారి మండే వీళ్ళు కూడా తీసుకెళ్ళి వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ చూసుకొని సో క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తారు సార్. అపార్ట్ ఫ్రమ్ దట్ మండపాలు ఎక్కడ వేయాలి, స్టేజెస్ కానీ లైటింగ్ కానీ ఇవన్నీ కూడా వీల్ కోఆర్డినేట్ సార్. మిగతా సబ్ డివిజన్స్ కూడా వర్తిస్తాయి. కన్సర్న్ ఎస్డిపిఓస్ అండ్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్స్ మీరు కూడా నోట్ చేసుకొని ఆ ఏరియాస్లో కూడా రాబోయే వినాయక చవితికి ఇదే విధంగా మనం ఫాలో అవ్వాలి. ఉన్న విగ్రహాలు కూడా మన కంట్రోల్లోనే వాళ్ళు ఎవరు వేస్తున్నారు, కమిటీ ఎవరు, ఏ రూటు, ఏ రోజు నిమజ్జనం చేస్తారు, ఎక్కడ చేస్తారు, వాటి అరేంజ్మెంట్స్ ఏమి, ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి. మండపాలు నిర్మించి 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు, 11 రోజులు ఈ రకంగా పూజాధికారులు అందించి ఒక క్రమ పద్ధతిలో వినాయక సాగర్లో నిమజ్జనం చేసుకోవడానికి వస్తారు. అయితే సింహభాగం 80% కంటే ఎక్కువ మండపాల వాళ్ళు మొదటి 3 రోజులు, 3వ రోజు వచ్చి వినాయక సాగర్లో నిమజ్జనం చేయడానికి మండప నిర్వాహకులందరూ కూడా రావడం జరుగుతుంది. మొదటి రోజు అంటే ఇప్పుడు అభివృద్ధి చెంది ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు వినాయక సాగర్ వద్ద పోలీసు బందోబస్తు, లైటింగ్, నగరపాలక సంస్థ సహకారంతో పరిశుద్ధమైనటువంటి వాతావరణము, తాగునీటి సౌకర్యము, చూడడానికి గ్యాలరీలు ఇవన్నీ ఉన్నందు వల్ల మొదలుగా 800 కంటే ఎక్కువ ఉన్నటువంటి ఇవన్నీ కూడా సింహభాగం 3వ రోజు వస్తాయి. ఆ సమయానికి ఊరేగింపులు చేరుకునే విధంగా ఎన్ఫోర్స్ చేయాలి. వీళ్ళంత తొందరగా నిమజ్జనం పూర్తి చేసుకోవడం కోసం ఈ రకమైన రాబోయే వినాయక చవితి ఉత్సవాలకు మట్టి విగ్రహాలనే వినియోగించి పర్యావరణాన్ని కాపాడాలని శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి ఆకాంక్షించారు. ఈ మేరకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రచార కార్యక్రమానికి ఆదివారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణ నిలవేల్పు మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు బొబ్బిలిశెట్టి రామకృష్ణ, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు కలిగొట్ల గోపాల శర్మ, చైతన్య భారతి సభ్యులు బట్టిప్రోలు శ్రీనివాసరావు, అరసవల్లి ఈశ్వరమ్మ, వీర వెంకటాచారి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు అరసవల్లి సుబ్రహ్మణ్యం, సంగీతోపాధ్యాయులు పైడిరాజులు పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, రంగులు, రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలను పూజకు ఉపయోగించి నదులు, కాలువల్లో కలిపి నీటిని కలుషితం చేయవద్దని సూచించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా సాంప్రదాయబద్దంగా మట్టి విగ్రహాలనే పూజించాలని పిలుపునివ్వడం అభినందనీయమని అన్నారు. 10 రోజుల పాటు ఈ ప్రచార కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పిస్తామని స్వచ్ఛంద సేవకులు చెరుకువాడ రంగసాయి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. రాబోయే వినాయక చవితికి అందరూ కూడా మట్టి విగ్రహాలు వాడాలి, ప్రకృతిని, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి. రాష్ట్ర వాటితో తయారు చేసిన వాడకూడదు, అది సమాజానికి హితం కాదు అని తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. మరి వినాయకుడి గురించి ఒక పద్యం చెప్పి ముగిస్తాను. అంకము చేరి శైల తనయాస్తన దుగ్ధము ఆనువేళ బాల్యాంక విచేష్ట తొండమున నవ్వలి చంకబలింపబోయి ఆ వంక కుచెంబుగానక అహివల్లభహారముగాంచి వేముణాళాంకుర శంకనంటెడు గజాస్తుని వెళ్తు నభిష్ట సిద్ధికిన్. ప్రజలందరికీ కూడా ఒక మనవి చేస్తున్నాము. వచ్చే వినాయక చవితి పండుగ రోజున మీరందరూ కూడా మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసుకుని స్వామివారిని పూజించాలని చెప్పి మేమందరం కోరుతున్నాం. పర్యావరణ పరిరక్షణ కోసం మీరందరూ కూడా బాధ్యతగా ఈ మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసుకుంటారని మేమందరం మిమ్మల్ని కోరుకుంటున్నాం. మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజలందరినీ కూడా మట్టి విగ్రహాలు ఏర్పాటు చేసుకుని స్వామివారి వేడుకలు దిగ్విజయంగా చేసుకోవాలని కోరుకుంటున్నారు. మీరందరూ కూడా పర్యావరణాన్ని కాపాడటం కోసం మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసుకుని వినాయక చవితి వేడుకలను శుభప్రదంగా నిర్వహించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పర్యావరణ పరిరక్షణ కాపాడాలనేటువంటి ఉద్దేశంతో గత కొన్ని సంవత్సరాల నుంచి శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ యొక్క వినాయక చవితి మండపాల్లో కానీ, ఇంట్లో పూజ చేసుకున్నటువంటి విగ్రహాల్లో కానీ అన్ని చోట్ల కూడా మట్టితో చేసినటువంటి ప్రతిమలే ఉపయోగించాలని మరి రంగసాయి గారు, అలాగే శర్మ గారు, ఇలా ఇత్యాదికమైనటువంటి సంస్థలు చాలా అందరూ కూడా ఎప్పటి నుంచో ఈ యొక్క ఒక ప్రక్రియగా సాగుతూ ఉంది. అయితే మరి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గాని ఇతరులు కూడా మరి ఈ యొక్క హిత
కారిణీకి సంబంధించినటువంటి వాతావరణంలో ఈ యొక్క పండుగ చేసుకోవాలి. భక్తులకి విజ్ఞప్తి ఏంటంటే వింత విగ్రహాలు తయారు చేయకుండా డిస్కో వినాయకుడు అని లేకపోతే అమితాభక్షణ వినాయకుడు అని ఇలాగా వింత విగ్రహాలు తయారు చేయకుండా మంచి విగ్రహాన్ని మట్టి విగ్రహాలని పూజించాలని కోరుతున్నాం. ప్రస్తుతం విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలను తయారు చేయాలి, పూజించాలని ఉద్యమం నడుపుతున్నాం. అందరూ కూడా సహకరించి వింత విగ్రహాలు పూజించగలి దయచేసి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.